भारतीय जनता पार्टी किसान मोर्चा जिंदाबाद, किसान मोर्चा जिंदाबाद, भारतीय जनता पार्टी మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరాం. ఇలా కేసీఆర్ ఒక నియంత్రణలాగా వ్యవహరిస్తూ ధరణి పోర్టల్ని తీసుకొచ్చి ఇలా దుర్మార్గంగా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాతలు తండ్రుల నుంచి తరతరాలుగా సాగులు చేస్తున్నటువంటి భూములపైన హక్కుల కోసం ఇలా బిచ్చగాలలాగా రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా వ్యతిరేకిస్తుంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇలా అన్యాయంగా ధరణి పోర్టల్ తీసుకొచ్చిండు. ఎక్కడ కూడా భూములు రికార్డులు మారతలేవు. కాబట్టి దీని మీద వ్యతిరేకిస్తున్నాం. ఎన్నికల హామీ 2018లో అధికారంలో రావడానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నాడు. అది కూడా మాట తప్పిండు. ఇలా అందుకనే ఇలా రైతుల ఆకాంక్షను అసెంబ్లీలో జరుగుతున్న సందర్భంలో మా ఆకాంక్షలను రైతుల ఆకాంక్షలను తెలియజేయడానికి వచ్చినాం. ధరణిని రద్దు చేయకపోతే రైతుల ఆకాంక్ష తెలియజేయడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి ఆ బీజేపీకి సంబంధించిన కిసాన్ మోర్చా కార్యకర్తలు చెప్తున్నారు. వాళ్ళని పోలీసులు అడ్డుకుంటున్నారు. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఇక్కడ 144 సెక్షన్ ఉందని చెప్తున్నారు పోలీసులు. వాళ్ళని చాలా విద్యుత్ సేకరణ చేస్తూ బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేస్తుంది. కాబట్టి కేసీఆర్ మీకు రాబోయే రోజుల్లో తగ మూల్యం రైతులు చెప్పారని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. నేతలు జై జై భారత్ మాతా, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. కేసీఆర్ నుంచి అసెంబ్లీ వైపు వచ్చే కేసీఆర్ ఇలా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇలా దుర్మార్గంగా బీజేపీ కిసాన్ మోర్చా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. అరెస్టులు చేసినప్పటికీ కూడా రైతుల ఆకాంక్షలను చాటడానికే మీ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరవాలి. దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇలా అనేక మంది రైతులు మా భూములు మాకు దక్కవేమో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ధరణి బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే బీజేపీ కిసాన్ మోర్చా ఇలా తెలంగాణ రైతుల పక్షాన ఇలా నిలదీస్తూ ఉంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ధరణి పోర్టల్లో లోపాలను సవరించాలి, రైతుల హక్కులను కాపాడాలా. ఇలా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా బ్రోకర్లుగా మారి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా చుట్టుపక్కల తెలంగాణలో విలువైన భూములను కొట్టేయడానికి రైతుల భూములను నిషేధిత జాబితాలో చేరుస్తున్నారు. నిషేధిత జాబితాలో చేర్చి ఇలా బేరసారాలు దిగి భూములు కొనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ధరణి పోర్టల్ని సమూలంగా ప్రక్షాళన చేయాలా. అదేవిధంగా ₹1,00,000 రుణమాఫీ డిమాండ్ చేస్తాం. జై కిసాన్.
అడ్డుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ ఆశతో అజయ్, ఎన్టీవీ, హైదరాబాద్. కేసీఆర్ ప్రభుత్వము రైతులను మోసపుచ్చుకుంటా ఉన్నది. ఈరోజు ధరణి పోర్టల్ అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చి రైతులను మానసిక క్షోభకు గురి చేస్తూ ఉంది. తరతరాలుగా తాతలు తండ్రులుగా సాగు చేసుకున్నటువంటి భూములకు నిషేధిత జాబితాలో చేర్చి మా భూములు మాకు దక్కవేమో అని చెప్పి ఆందోళనతోనే అనేక మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. మరొక పక్క ధరణిలో మా యొక్క పట్టాదారుగా నమోదు కాలేదు అని చెప్పి తహసీల్దారులకు అదేవిధంగా కలెక్టర్ల చుట్టూ రైతులు ఇలా బిచ్చగాలుగా తిరుగుతున్నా కనికరం లేని విధంగా ఇలా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తూ ఉంది. మరొక పక్క బీఆర్ఎస్ నాయకులు భూదందా కోసం బ్రోకర్ల అవతారం ఎత్తి ఎక్కడైతే రైతులు ధరణి సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి ఈ భూములు చేసుకోవడం మీ వల్ల కాదు, మాకు అమ్మేయండి అని చెప్పి మరొక పక్క కొనుక్కుంటున్నారు. అంటే ఇవాళ మొత్తం అవినీతిని కేంద్రీకృతం చేసి ధరణి పోర్టల్ను కల్వకుంట్ల కుటుంబానికి కల్పతరువుగా మార్చింది ప్రభుత్వం. అందుకే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఇవాళ రైతులను గోసపుచ్చుకోవద్దని వెంటనే ధరణి పోర్టల్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని, తరతరాలుగా సాగు చేసుకునే భూములకు హక్కులు కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దున్నపోతు మీద వ్యవహారం వర్షం పడ్డ చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అనేక మంది బీజేపీ కిసాన్ మోర్చా కార్యకర్తల్ని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. ఈ యొక్క అరెస్టు బెదిరేది లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రాగానే ధరణి బాధితులకు అండగా నిలబడుతుంది. ఈ యొక్క ధరణి సమూలంగా ప్రక్షాళన చేస్తాం, రైతుల హక్కులు కాపాడుతామని మనోధైర్యాన్ని ఇవ్వడానికి కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా చెప్తా ఉంది. 2018లో అధికారంలోకి వస్తున్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తానన్నాడు. అది గతి లేదు. అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పి బూటకపు మాటలు చెప్తున్నాడు. ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవి అందుకే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ప్రధానంగా ధరణి పోర్టల్ని వెంటనే ప్రక్షాళన చేయాలని, ధరణిలో లోపాలు సరిదిద్దాలని ఇలా అసెంబ్లీ ఎదుట భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆందోళనకు శ్రీకారం చుట్టడం జరిగింది. జై జవాన్, జై కిసాన్.